ఇది చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో భారీ పేలుడు సంభవించింది. టెనెస్సీలో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. టెనెస్సీలోని పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడు ధాటికి 16 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ప్రభావంతో సుమారుగా 20 మైల్స్ వరకు కూడా ఆ భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఆ 20 మైల్స్ వరకు ఆ సౌండ్ వినిపించిందంటూ చెప్తున్నారు. అక్టోబర్ 10న ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. తాజాగా మరొక ఇద్దరు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఇద్దరు కార్మికులకు సంబంధించి ఆచూకీ దొరకలేదు. కంపెనీలో దాదాపుగా 150 మంది పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రమాదంపై FBI దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 16 మంది సజీవ దహనమయ్యారు. అదంతా కూడా ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి ఒక కంపెనీగా తెలుస్తోంది, ఒక ఫ్యాక్టరీగా తెలుస్తోంది. ఆ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఏ స్థాయిలో పేలుడు సంభవించింది అనడానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. 20 మైల్స్ వరకు కూడా 20 మైల్స్ వరకు ఆ సౌండ్ వినిపించిందంటే అర్థం చేసుకోవచ్చు. సహజంగా ఒక గ్రెనేడ్ లాంటిది పేలినా సరే, చిన్న చిన్న గ్రెనేడ్స్ లాంటివి పేలినా సరే మహా అయితే కొన్ని మీటర్ల వరకు వినిపిస్తుంది సౌండ్. కానీ 20 మైల్స్ వరకు ఆ సౌండ్ వినిపించిందంటే ఎంత భారీ బ్లాస్ట్ జరిగిందనేది ఒకసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. అక్కడ టాప్లో మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి విజువల్లో మీరు చూస్తున్నారు ఎంత పెద్ద ఎక్స్ప్లోజన్ అక్కడ జరిగిందనేది మీరు చూడొచ్చు. మొత్తం ఫ్యాక్టరీ అంతా కూడా పూర్తిగా నేలమట్టం అయినట్లుగా తెలుస్తుంది. ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అది. ఆ ఫ్యాక్టరీ మొత్తం నేలమట్టం అయిపోయింది. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ఇద్దరు ఇంకా అసలు ఆచూకీ దొరకనట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఒక యాక్సిడెంటే, ఒక ఫైర్ యాక్సిడెంట్ రీసెంట్గా చోటు చేసుకుంది. ఇది యాక్యురేట్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది బక్స్నట్లో. అక్కడ కూడా ఇలాంటి ఒక ప్రమాదమే చోటు చేసుకుంది. కాకపోతే దీంతో పోల్చుకుంటే, టెనెస్సీతో పోల్చుకుంటే కొంత తక్కువ ప్రమాదమే అక్కడ జరిగింది. కానీ ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఫ్యాక్టరీ అవ్వడం వల్ల ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ ఏమీ మిగలలేదు. కనీసం ఒక ఫ్యాక్టరీ అక్కడ ఉంది అని చెప్పడానికి కనీసం ఆనవాళ్ళు కూడా మిగలని పరిస్థితి. ఎక్కడ చూసినా సరే బూడిద, పొగ తప్పితే ఇంకేమీ లేదు అక్కడ. చివరికి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, ఆ సిమెంట్ పిల్లర్స్ కూడా పూర్తిగా ఒక బూడిదలాగా మారిపోయాయంటే ఎంత హీట్ అక్కడ జనరేట్ అయిందనేది ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. 20 మైళ్ళ వరకు ఆ సౌండ్ వినిపించింది. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు టాప్లో లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూడొచ్చు ఎవరెవరు అక్కడ ప్రాణాలు కోల్పోయారు అనే దానికి సంబంధించి అక్కడ ఫొటోస్ నేను మీకు చూపిస్తున్నాను. అట్ ది సేమ్ టైం కింద భాగంలో మీరు చూస్తున్నారు అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉన్నట్లుగా కానీ, లేదంటే అంతకుముందు ఒక భారీ కట్టడం అక్కడ ఉండేది అన్నదానికి కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా పూర్తిగా కాలిపోవడాన్ని మీరు చూడొచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్స్ కూడా, అంటే ఫ్యాక్టరీకి బయట వైపు ఉన్నటువంటి పార్కింగ్లో ఉన్నటువంటి కార్స్ అన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంత పెద్ద మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ అనేది ఈ మధ్యకాలంలో అమెరికాలో ఎప్పుడు చూడలేదంటూ అక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. అక్కడ గవర్నమెంట్స్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది. కాకపోతే అది ఒక ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ అవడం వల్ల, ఒక ఫ్యాక్టరీ అవడం వల్ల జరిగినటువంటి ఆ బ్లాస్ట్లో ఏమాత్రం కూడా ఏ చిన్న క్లూ కూడా మిగలని పరిస్థితి కనిపిస్తుంది. ఏ చిన్న క్లూ కూడా దొరకకుండా పూర్తిగా బ్లాస్ట్ అయిపోయిన నేపథ్యంలో విచారణ చేయడానికి, అంటే దేనివల్ల ప్రమాదం జరిగింది అనేది చెప్పడానికి ఎవరు లేరు. కనీసం కనుక్కోవడానికి ఏమాత్రం అక్కడ స్కోప్ లేనట్లుగా తెలుస్తోంది. అంటే ప్రమాదం ఎలా జరిగింది అనేది. ఈ నేపథ్యంలో ఇంకా విచారణ అయితే జరుగుతోంది. మరొక నెల రోజుల పాటు ఇప్పటికే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కొన్ని ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. మేజర్గా ఏ ఆధారాలు అక్కడ లభించకపోవడంతో, అంటే డైరెక్ట్ సోర్సెస్ ఏమీ అక్కడ లేవు. ఎవరు చూసిన వాళ్ళు కానీ, లేదంటే అక్కడ సీసీ కెమెరాస్ కానీ, దాని ఫోటేజ్ కానీ ఏమీ మిగలలేదు. లోపల ఉన్న సిస్టమ్స్ మొత్తం కాలిపోయాయి, కెమెరాస్ కాలిపోయాయి. అలాగే అక్కడ ఏమీ మిగలని పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఆఫీస్ ఫర్నిచర్ దగ్గర నుంచి ఒక్కటి కూడా లేకుండా పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో
ఈ బ్లాస్ట్ ఎలా జరిగిందనేది ఎవరు కనిపెట్టలేని పరిస్థితి. అలాగే దానికి సంబంధించి ఆధారాలు దొరకడం కూడా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే అక్కడ ఉందంతా బూడిదే మొత్తం. ఈ నేపథ్యంలో నెల రోజులకు పైగా పడుతుంది. అప్పటికి కూడా మేము యాక్యురేట్గా చెప్పలేమంటూ డిపార్ట్మెంట్స్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైతే కొన్ని ఆధారాలను వారు సేకరించే ప్రయత్నం చేశారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కొన్ని కీలక ఆధారాలు అయితే సేకరించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఎవరెవరైతే అక్కడ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఆ ఇన్సూరెన్స్ కారణంగా వచ్చినటువంటి అమౌంట్ను వాళ్ళకి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా కొంత సపోర్ట్ అందిస్తున్నామంటూ తెలియజేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ ఏం జరిగింది, ఎక్కడ ఏం బ్లాస్ట్ అయిందో తెలియక ఏదో ఒక పెద్ద ఫైటర్ జెట్ నుంచి కనుక ఒక పెద్ద బాంబ్ పడితే ఎలా ఉంటుందో అలాంటి ఒక శబ్దం వచ్చిందని కొంతమంది, మరికొంతమంది ఒక్కసారిగా భూమి ఏదైనా చీలిపోతుందా పేలిపోతుందా అన్నట్లుగా మాకు అనిపించింది, మేము ఇక ప్రాణాలతో బయటపడతాం అనుకోలేదని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సివిలియన్స్ చెప్తున్న మాట ఇది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏదో పెద్ద బాంబు పడినట్లుగా సౌండ్ వచ్చిందని కొంతమంది, ఒక పెద్ద భారీ భూకంపం సంభవించి ఒక్కసారిగా నేల రెండుగా విడిపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితి వచ్చిందేమో అని భయపడ్డామని కొంతమంది, ఇలా రకరకాలుగా చెప్తున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు. చుట్టుపక్కల కేవలం ఈ ఫ్యాక్టరీ అనే కాదు, ఫ్యాక్టరీకి దగ్గరలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అనేక బిల్డింగ్స్ కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. వాటికి కూడా కొన్ని క్రాక్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. ఇంత భారీ పేలుడిని మేము ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసుండాం అంటూ అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ చెప్తున్నారు. టెన్నెస్సీలో చోటు చేసుకుంది. అమెరికాలో టెన్నెస్సీలోని ఒక పేలుడు పదార్థాలు ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి కంపెనీలో ఇది చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో భారీ పేలుడు సంభవించింది. టెన్నెస్సీలో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. టెన్నెస్సీలోని పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడు ధాటికి 16 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ప్రభావంతో సుమారుగా 20 మైల్స్ వరకు కూడా ఆ భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఆ 20 మైల్స్ వరకు ఆ సౌండ్ వినిపించిందంటూ చెప్తున్నారు. అక్టోబర్ 10న ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. తాజాగా మరొక ఇద్దరు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఇద్దరు కార్మికులకు సంబంధించి ఆచూకీ దొరకలేదు. కంపెనీలో దాదాపుగా 150 మంది పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రమాదంపై FBI దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 16 మంది సజీవ దహనమయ్యారు. అదంతా కూడా ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి ఒక కంపెనీగా తెలుస్తోంది, ఒక ఫ్యాక్టరీగా తెలుస్తోంది. ఆ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఏ స్థాయిలో పేలుడు సంభవించింది అనడానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. 20 మైల్స్ వరకు కూడా 20 మైల్స్ వరకు ఆ సౌండ్ వినిపించిందంటే అర్థం చేసుకోవచ్చు. సహజంగా ఒక గ్రెనేడ్ లాంటిది పేలినా సరే, చిన్న చిన్న గ్రెనేడ్స్ లాంటివి పేలినా సరే మహా అయితే కొన్ని మీటర్ల వరకు వినిపిస్తుంది సౌండ్. కానీ 20 మైల్స్ వరకు ఆ సౌండ్ వినిపించిందంటే ఎంత భారీ బ్లాస్ట్ జరిగిందనేది ఒకసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. అక్కడ టాప్లో మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి విజువల్లో మీరు చూస్తున్నారు.